అలాగే అడ్మినిస్ట్రేషన్ ఒక ఏది పెట్టినా అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్, ఒక వాలంటీర్ సిస్టమా, ఒక సచివాలయ సిస్టమా, ఒక స్థానిక ఆసుపత్రి సిస్టమా, అవి ప్రచారం చేసుకోగలిగాడు అతను. అదే ఇప్పుడు ఒక్క ఇది పెడితే అదేదో P4 అని ఎక్కడో అంత రూపాయి పెడతారని కానీ ఎంత ప్రచారం వస్తుంది? బాక్సులు కట్టి ప్రచారం చేస్తున్నారు. ఓ అన్నదానం 200 అని చెప్పి ఓ పక్కన రాసి, ఇంకో పక్కనేమో 100 అన్న క్యాంటీన్ 100 అని చెప్పేసినేమో అక్కడ రాస్తారు వార్తలు. ఏది ఎవరు అధికారిని నియమించిన వార్తలో 100 పెట్టారు, ఇంకొక 107 పెట్టాల్సి ఉంది, ఇంకొక 70 80 ఓకే అయ్యింది. కానీ నోటితో ఏం చెప్తున్నారు? 207 బిగినైన నడుస్తున్నాయి అంటున్నారు. 207తో పోనీ 100తో లెక్కేసుకుంటే 100 × 350 3500, 3 పూట్ల కలిపితే 11,000 12,000 అంతే కదా. 3 పూట్ల కలిపి 12,000 మందికి పెడితే లక్షలాది మంది తింటున్నారు అన్నటువంటి ప్రచారం చేస్తున్నారు లేదా? ఖచ్చితంగా అన్న క్యాంటీన్లు హర్షించాలి, మనం అభినందించాలి. కడుపు నిండా అన్నం పెడుతున్నారు, ఆరోగ్యకరమైన ఆహారం పెడుతుంది. కానీ ప్రచారం దానికి 10 చేస్తారు. అదే జగన్ చేసింది అందులో 10వ వంతు లేదు. ఇది పాజిటివ్ ఆస్పెక్ట్లో. నెగిటివ్ ఆస్పెక్ట్లోకి వచ్చేటప్పటికి జగన్ చంద్రబాబును విమర్శ చేసి వదిలేస్తాడు. రాజశేఖర రెడ్డికి జగన్కి ముందు రాజశేఖర రెడ్డిని చూసి జగన్ నేర్చుకోవాలి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి ఒక షాడో క్యాబినెట్ తయారు చేశాడు. చంద్రబాబు నాయుడు సీఎంగా